మొత్తానికి షాద్ నగర్ మున్సిపాలిటీలో ఫైనల్ కి చేరుకుంది. సో ఫైనల్లో మరి రాజ్ సర్కార్ ఇండిపెండెంట్ గా సింహం గుర్తుతోటి బరిలో దిగుతున్నాడు. 2-3 చోట్లలో కూడా కాంపిటీషన్ కూడా గట్టిగా ఇస్తున్నారు. అందులో రాజ్ సర్కార్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి సింహం పంజా విప్పుతుందా? సింహంకి జనాలు ఆదరిస్తారా? అడవికి రాజుని చేసినటువంటి సింహాన్ని 6వ వార్డులో కూడా రాజుని చేస్తారా లేదా అనేది ఆయన మాటలు తీసుకున్నాం. అన్న నమస్తే. నమస్కారం. మొత్తానికి ఫైనల్ ఘట్టానికి చేరుకున్నారు. బరిలో స్టార్టింగ్ నుంచి ఫైట్ చేశారు. లాస్ట్ వరకు నిలబడడం కూడా గొప్ప విషయమే అన్న. సో ఎట్లుంది ఫైనల్ గా రిజల్ట్ ఎట్లా రాబోవచ్చు అండ్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? జనాలందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రతి ఓటరు కూడా చదువుకున్న వ్యక్తికి ఒకసారి అవకాశం ఇద్దాం. గత పాలకులను చూసినాము, ఓసారి కాంగ్రెస్ పార్టీని చూసినాము, ఓసారి బీఆర్ఎస్ పార్టీని చూసినాము వార్డులో. ఈసారి చదువుకున్న వ్యక్తి బరిలో ఉన్నాడు. మంచి విజ్ఞావంతుడు, విద్యావంతుడు, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యక్తికి ఒకసారి పట్టం కట్టి చూద్దాం. మన వార్డులో మార్పు ఉంటుందా, మనలో మార్పు ఉంటుందా, అసలు ఇటువంటి విద్యావంతుడికి అవకాశం ఇస్తే తను ఏం చేయగలుగుతాడు, తనతో ఏమవుతుంది అని నాకే పెద్ద పరీక్ష పెట్టబోతున్నారు. ఓ చిన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ ఓటు వేస్తారు. గత 2 ప్రభుత్వాలను చూసిరు. ఈసారి ఓ చదువుకున్న వ్యక్తికి, ఓ విద్యావంతునికి ఖచ్చితంగా పట్టం కట్టాలని చెప్పేసి 6వ వార్డు ప్రజలందరూ ఓ నిర్ణయానికి వచ్చినట్టు నా 6th సెన్స్ చెప్తుంది. వేచి చూడాలి. పోలింగ్ సరళి తర్వాత ఎన్ని పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, దాని తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని త్వరలో చూడబోతున్నాం. పెద్ద టైం ఏం లేదు, ఇంకో 2 రోజులలో పోలింగ్ ఉంది. హోప్ ఉందా గెలుస్తారని చెప్పేసి? ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా మంది చాలా ప్రలోభాలకు గురి చేస్తారు, అది వేరే అంశం అనుకోండి. కాకపోతే ఇక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే, అటు ఓసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అందరు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఓసారి ఆ పార్టీకి అవకాశం ఇచ్చినాము, ఓసారి ఈ పార్టీకి అవకాశం ఇచ్చినాము, ఓసారి ఈ వ్యక్తికి ఎందుకు అవకాశం ఇవ్వద్దు, ఓసారి ఈ వ్యక్తి ఏం చేయగలుగుతాడు, సమాజానికి ఎట్లా ఉపయోగపడుతాడు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా తీసుకెళ్తాడు, అంటే మాకు అధికారుల వద్దకు వెళ్ళడానికి కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క చిన్న చోటా మోటా లీడర్లను గల్లీలలో పెట్టుకొని వారి ద్వారానే పనులు జరగాలని అంటే ఆ టైపు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసి ఉన్నారు 6వ వార్డులో. ఇప్పుడు ఆ చోటా మోటా లీడర్లు కాకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చే విధంగా, అలాగే ప్రజలు కూడా నేరుగా అధికారుల వద్దకు వెళ్ళి సమస్యలను తెలియపరిచి తద్వారా నా ద్వారా, నా పై అధికారుల ద్వారా ఖచ్చితంగా పరిష్కరిస్తాడని చెప్పేసి వారు నా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఓట్ల రూపంలో ఆ కాన్ఫిడెన్స్ని ప్రదర్శిస్తే ఖచ్చితంగా గెలుపు నాదే అనే 100% ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సో మొత్తం ఫైనల్ రిజల్ట్ రాబోతుంది ఇంకో 3 రోజుల్లో. ఎన్ని రోజుల ప్రచారం కావచ్చు, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం. సో జనాల మైండ్ సెట్ ఏ విధంగా ఉన్నాను? ఇప్పుడు జనాలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు. గత మున్సిపల్ ఎలక్షన్లో నేను కూడా ప్రచారాన్ని నిర్వహించినాను, నేను కూడా ప్రత్యక్ష ఎన్నికలు కొట్లాడినాను. అప్పటికిప్పటికి జనాలలో చాలా మార్పు వచ్చింది. అంటే వారు ఎంతసేపు ఉన్నా ఈ రోడ్లు వేయడము, ఈ మోరీలు కట్టడము ఇది ప్రభుత్వాలు చేసే పని. అసలు మా వ్యక్తిగతంగా మాకు చిన్నపాటి ఏదైనా సమస్య వస్తే ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరినో పెడతారు, ఎవరినో ఉంచుతారు, ఏమున్నా ఆయన దగ్గరకు పోవమ్మా అని చెప్తారు. సంబంధిత కౌన్సిలర్ గారు ఫోన్లు ఎత్తకపోవడము, ఇట్లాంటి చాలా రకాల సమస్యలు నా వినికిడికి వచ్చినాయి. నేను వారికి ఒకటే విషయాన్ని చెప్పాను, చూడండి అమ్మ, ఇటువంటి చోటా మోటా లీడర్ల తద్వారానే పనులు జరుగుతాయి అనడం అపోహ. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఖచ్చితంగా గత పాలనకు రేపు మీరు పట్టం కడితే రానున్న 5 సంవత్సరాలు కూడా మీకు ప్లస్ మీ అధికారులకు ఇద్దరికి కూడా ఓ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో మంచి అండర్స్టాండింగ్ బాండింగ్ని ఏర్పాటు చేసి ఏదున్నా కూడా నేరుగా మీరే వెళ్ళేసి సమస్యలు చెప్పేసి వాళ్ళు కూడా మీ సమస్యల నుంచి, అరే 6వ వార్డు నుంచి ఏదైనా సమస్య వచ్చిందంటే విఘ్నులు ఉంటేనే ఇంతవరకు వస్తారు. ఏదైనా బాగా అవతల వాళ్ళు ఏదో చేయలేని పని ఉంటేనే ఖచ్చితంగా అధికారులు ఇందాక వస్తారు, అధికారుల వద్దకు వస్తారు అనే అంశాన్ని ఖచ్చితంగా మీకు చేరవేస్తాను అని చెప్పి హామీ ఇస్తున్నాను. అందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, రాజకీయాలు అప్పటికిప్పటికి చాలా మారాయి. ఓటర్లు కూడా చాలా అన్ని కోణాలలో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓ పట్టభద్రునికి ఖచ్చితంగా పట్టం కడతారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ప్రజలు కూడా చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. నేను ప్రతి గడపని తట్టినప్పుడు కూడా నీలాంటోళ్ళు రాజకీయాల్లోకి రావడం చాలా శుభ పరిణామం. మంచి అవకాశం వచ్చింది.
నీ వెంటే మేము నడుస్తాము. ఖచ్చితంగా రేపు ఇవాళ మేము ఓటేసి నీ మీద ఒక బాధ్యతను పెడతాము. రేపు ఆ బాధ్యతను చాలా సక్రమంగా, చాలా చిత్తశుద్ధితోనే నిర్వహించాలని చెప్పి వాళ్ళు నాకు సూచనలు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. సో మొత్తానికైతే ఆదరిస్తారని అనుకుంటున్నారు. ఆదరిస్తారని చెప్పి ఆశాభావం ఉంది. ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వాళ్ళు నాకు, నేను ఏదైనా తప్పు చేయబోతే కూడా వాళ్ళు నన్ను సూచిస్తున్నారు. ఇది కాదు, ఇది ఎలక్షన్లో మనం పోయే పద్ధతి ఇది కాదు, ఈ పద్ధతి ద్వారా ఇలా అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ గివింగ్ ద కంప్లీట్ డైరెక్షన్స్ అండ్ దే ఆర్ వెరీ క్లియర్ దట్ వాట్ దే వాంట్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ. అండ్ వాళ్ళు ఒకటి నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు మాకు వార్డ్ అభివృద్ధి అనేది కాదు, వార్డ్ అభివృద్ధి ఎమ్మెల్యే గారు చేస్తారు, సంబంధిత శాఖ అధికారులు చేస్తారు, నేరుగా ప్రజలు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇవాళ నాకు కొన్ని వార్డుల నుంచి కొన్ని వినతులు కూడా వచ్చినాయి. రోడ్స్ కానివ్వండి, అవి కానివ్వండి. ఆ రోడ్స్ విషయాలలో కూడా వాళ్ళకి ఏందనంటే ఒక 40 ఫీట్ల రోడ్ ఉంది. ఓకే, అయితే అందులో మాకు 16 ఫీట్ల శాంక్షన్ అయింది సార్, 18 ఫీట్లు చేయొచ్చు అంట. నేను సంబంధిత పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో కూడా కొందరితో చర్చించిన. దాన్ని మనము అడిషనల్ శాంక్షన్ కింద చేసుకోవచ్చు సార్, రివోక్ చేసుకోవచ్చు. ఐఏఎస్ అధికారి అనుకుంటే అవుతుంది అది. సంబంధిత శాఖ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. రీజనల్ డైరెక్టర్ గారు ఉంటారు, ఇట్లా చేయొచ్చు సార్ అని చెప్పి కొన్ని సూచన. అంటే నాకు కొంత అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఉంది. తద్వారా నాకు కొన్ని వారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా మీలాంటి వాళ్ళు ఉంటే సార్ సమస్యలు మ్యాక్సిమం మా వరకు రావు, మీరే వాటిని సాల్వ్ చేస్తారు, మీకు వార్డు ప్రజల మధ్యనే పెద్ద మొత్తంలో సమస్యలు తీరిపోతాయి అని చెప్పేసి అటు అధికారులు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మీలాంటి వాళ్ళు వచ్చినందుకు మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఖచ్చితంగా నా 6వ వార్డు ప్రజలందరూ చాలా విద్యావంతులు ఉన్నారు, చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, సమాజం పట్ల చాలా అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ తమ ఓటును సింహం గుర్తుకేసి ఓ పట్టభద్రునికి పట్టం ఖచ్చితంగా కడతారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓకేనా, చూద్దాం మరి కొన్ని గంటల్లో జరగబోయేటువంటి సమరంలో మరి అడవిని రారాజుని చేసినటువంటి సింహాన్ని ఇక్కడ రారాజుని చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా థ్యాంక్ యూ. 13వ తారీఖు కలిసి ప్రయత్నం చేద్దాం అన్న. 100%. యా అన్న, రైట్. థ్యాంక్ యూ. సో ఇది ఫైనల్ ఘట్టానికి చేరుకున్నటువంటి రాజ్ సర్కార్ ప్రచారం. మరి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, తను చెప్పినటువంటి అందరికీ అవకాశం ఇస్తారు. ఒకసారి నాలాంటి వాడికి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా నేను చేసి చూపిస్తా, నాదేదో నేను నిరూపించుకుంటా, నా మార్కు నేను నిలబెట్టుకుంటా అని చెప్పేసి అంటున్నారు. మరి 6th వార్డ్ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.